మీకు మోకాలు నొప్పి ఉందా, మోకాలు నొప్పిలో రకాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయం గురించి చర్చిద్దాం. దిస్ ఇస్ డాక్టర్ గూడూరు రవికుమార్, ఆదిత్య ఆయుర్వేద గ్రామ్. మోకాళ్ళ అరుగుదల వల్ల వచ్చేటువంటి రకం అందరం మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. మోకాలు అరిగిపోయింది అంటాం, దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అలాగే ఆయుర్వేదంలో చెప్పినటువంటి సంధిగత వాతం అంటాము. ఈ కండిషన్ ఎలా ఉంటుందంటే మోకాలు అరుగుదల దక్కి నొప్పి విపరీతంగా ఉంటూ నడవడానికి కష్టంగా ఉంటుంది. ఇది కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం కూర్చున్నప్పుడు కానీ లేదా పడుకున్నప్పుడు కానీ నొప్పి లేని కండిషన్లో ఉంటుంది. మరీ బాగా అరిగిపోయి ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి కండిషన్ తప్ప మిగతా కండిషన్స్లో పెద్ద నొప్పి ఉండదు కూర్చున్నప్పుడు. అలాగే రెండవ రకము రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే కీళ్ళవాతం అని లేదా ఆమవాతం అని అంటాము. ఈ కండిషన్లో ఏంటంటే ఎలా ఉంటుంది మోకాలు నొప్పి అంటే మోకాల దగ్గర నొప్పి ఉంటూ అలాగే వాపు కూడా ఉంటుంది. ఈ కండిషన్లో మనము కొందరిలో జ్వరం కూడా ఉంటుంది. కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు ఉత్తమైనటువంటి నొప్పి ఉంటుంది. అలాగే ఉదయమే నిద్రలేసి నడవాలంటే 2 అడుగులు వేయాలనే చాలా కష్టంగా ఉంటుంది. మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం, మోకాళ్ళ దగ్గర పట్టేసినటువంటి నొప్పి ఉంటుంది. మూడో రకము సయాటిక్ పెయిన్ అంటాము. దీన్నే గృద్రసీవాతం అని ఆయుర్వేదంలో చెప్తాము. ఈ కండిషన్లో మోకాలు ముందు పక్క కన్నా మోకాలు వెనక పక్క నొప్పి లాగుతూ ఉంటుంది. వాళ్ళు మోకాలు నొప్పి అని పేషెంట్ చెప్తూ ఉంటారు. వీళ్ళలో 4 అడుగులు వేసిన తర్వాత నొప్పి మొదలయ్యి నిలబడి పని చేసే కొద్ది నొప్పి పెరుగుతూ పోతూ ఉంటుంది. మోకాల నుంచి పిక్కల దగ్గర బ్యాక్ సైడ్ నొప్పి ఉంటుంది. ఇటువంటి కండిషన్లో వీటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సలహాలు తీసుకున్నామంటే మనము ఈ జబ్బుల నుంచి మోకాల నొప్పి నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.